నెక్స్ట్ కాలర్ నరేందర్ ఉన్నారండి న్యూయార్క్ నుంచి. నరేందర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నా యొక్క 3 క్వశ్చన్లు ఫాస్ట్గానే అడుగుతాను. ఇది మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల ఎయిర్పోర్ట్లు వేస్తే ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో చూడండి, ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేశారో చూడండి. మన దగ్గర ఒకటి హైదరాబాద్ తప్పితే ఏం లేదు. వాళ్ళు కదా అమరావతిని ఏది నది ఒడ్డున అట్లా చేసి కట్టినట్టు ఆ రాజధాని తిరిగా మనది కూడా ఒకటి మన దగ్గర ఉన్నాయి నదులు. మన రాజకీయ నాయకులకే తెలియదు గోదావరి ఎటు పారుతుంది ఏందనేది. కొంతమంది యూట్యూబ్లో, కొంతమంది తెలంగాణలో గోదావరి ఉందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మనది మరి రాజధాని ఒక సిటీ ఒకటి హైదరాబాదే కాకుండా మొత్తం అంతా హైదరాబాద్లోనే ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ కాకుండా కొంచెం వేరే ఏదన్నా మీ దగ్గర ఆలోచన ఉన్నదా? ఆయన చేస్తా అన్నాడు, ఏది కేసీఆర్ కరీంనగర్ని లండన్ చేస్తా అన్నాడు, యాదగిరిగుట్ట అదేదో చేస్తా అన్నాడు, కానీ ఇది కాలేదు. అది మీరు ఏమైనా చేయగలుగుతారా కొంచెం అన్నది అదొకటి. సెకండ్ వచ్చి ఇది ఈ పోలీసులకి బాడీ క్యామ్, మీరు యాక్చువల్గా స్టేట్స్ లో కూడా ఇక్కడ వేరే దగ్గర కూడా ఉన్నట్టున్నారు. ఈ పోలీసులకు బాడీ క్యామ్ పెడితే సగం వరకు మాకు కూడా కొంచెం పోలీసులు వేస్తుందా కరెక్ట్ గా ఉద్యోగం అన్నది తెలుస్తాయండి. మొన్న పూణేలో ఇన్సిడెంట్ జరిగితే అది పిజ్జాలు పట్టుకొచ్చి వాడిని ఆల్కహాల్ లెవెల్ తగ్గించడానికని ఇది వేసిందని అన్నారు. అది రూమరా ఏదో తెలియదు, కానీ మన వరకు కూడా చాలా వరకు విన్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, 0 ఎఫ్ఐఆర్ అన్నారు. ఈ బీజేపీ కూడా కొత్తవి చట్టాలు పట్టుకొస్తుంది, ఇది బ్రిటిష్ వాళ్ళే తీసేస్తాను. జడ్జిలు పోలీసులే కరప్ట్ అయిన తర్వాత కొత్త చట్టాలు పట్టుకొచ్చి లాభం. వీళ్ళు రాసుడే కేసులు డిఫరెంట్ గా రాసి జడ్జిలే అమ్ముడుపోయిన తర్వాత ఇక కొత్త చట్టాలు పట్టుకొచ్చి లాభం. మరి మీరు ఏమైనా బాడీ క్యామ్లు తీసుకొస్తారు అన్నది అదొకటి. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఒలింపిక్స్ లో వచ్చిన వాళ్ళకు BMW కార్లు, ఇంటి స్థలాలు ఇచ్చే బదులు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదండి. స్పెయిన్ లోపల వాళ్ళు 4 కోట్ల జనాభానే, కానీ 300 అథ్లెట్స్ వెళ్తారు. మనది 1.4 బిలియన్ 1.4 బిలియన్ మనది జనాభా. మన దగ్గర నుంచి 100 మంది వెళ్తారు. వచ్చేటి అన్ని కాంస్య పథకాలు, వెండి పథకాలు వస్తే రావదలరు. వాళ్ళు ఒకరిటి వస్తారు, ఏదో చేసిన చప్పట్లు కొట్టడం తప్పితే ఒక గోల్డ్ మెడల్ కూడా రాదు. ఇంతమంది జనాభా ఉండి మన దగ్గర టాలెంట్ లేదా, లేకపోతే రాజకీయ నాయకులకు అసలు అసలు ఉద్దేశం లేదా అని చెప్పండి. రైట్, నరేంద్ర గారు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. యుఎస్ నుంచి కిషోర్ గారు మీ ప్రశ్న కూడా అడగండి. కిషోర్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు కిషోర్ లింగారెడ్డి, నేను కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నా. నాకు ఒకటే క్వశ్చన్ మేడం కి. రేవంత్ రెడ్డి గారు దేనికి వచ్చినారు ఇక్కడికి అమెరికాకి? అప్పుల కోసం వచ్చినాడా, పెట్టుబడుల కోసం వచ్చినాడా? అండ్ అప్పుల కోసం వస్తే వరల్డ్ బ్యాంక్ కోసం వచ్చినాడా? అండ్ రెండో క్వశ్చన్, పెట్టుబడుల కోసం వస్తే గానీ ఐటీ మినిస్టర్ ఎందుకు రాలేడు? రేవంత్ రెడ్డి ఎందుకు షాడో చేస్తున్నాడు ఐటీ మినిస్టర్ ని? అది నా క్వశ్చన్ మేడం. మీ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను కిషోర్ గారు. అండ్ ఐటీ మినిస్టర్ ఈస్ కమింగ్ టుమారో. ఇక్కడున్న షెడ్యూల్ వల్ల ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ అయినవి ఉంటాయి కదా మీటింగ్స్, దానికోసమని ఒక్కరోజు వెనకాల వస్తున్నారు అంతే. అండ్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ నేను చెప్పిన, హీల్ జాయిన్ టుమారో, సో డోంట్ వరీ. అండ్ మీరు కూడా మీకు టైం ఉంటే, ఐ డోంట్ నో హీస్ కమింగ్ టు కనెక్టికట్ ఆర్ నాట్. కనెక్టికట్ లేదు షెడ్యూల్లో లేదు. సో తప్పకుండా మీరు అన్నట్టుగా తర్వాత ఇక మీ క్వశ్చన్ అయితే పెట్టుబడుల గురించే మీరు అంటున్నారు, అప్పులు అని. అయితే షెడ్యూల్ మీరు చూసిండ్రు, యూ మైట్ హ్యావ్ సీన్ దట్. అందులో వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఉంది. నథింగ్ రాంగ్, అడుగుతాం కదా, అన్నీ అడుగుతాం, పెట్టుబడులు అడుగుతాం, అప్పులు అడుగుతాం, అన్నీ అడుగుతాం, తీసుకురావాలి కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే. బట్ దేనికి కలుస్తున్నారో అని తెలుసుకోకుండా అందులోనే ఒక ఉద్యమకారిని కూడా కలుస్తున్నారు అక్కడ అమెరికాలో, ఒక చిన్న గ్రామంలో, వాళ్ళ ఊరి కోసం. అట్లా ఒక ప్రొఫెసర్ని కలుస్తున్నారు. తర్వాత అరుణ్ మజుందార్ని కూడా కలుస్తున్నారు. అంటే ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని కూడా కలుస్తూ ఉన్నారు. అంటే అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన పని, కర్తవ్యంగా పెట్టుకున్నారు. కాబట్టి చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి కూడా చిత్తశుద్ధి ఉంది, డెఫినెట్గా చేసి తీరుతాం. అండ్ హోప్ యూ గాట్ ది ఆన్సర్. అండ్ దెన్ ఇకపోతే నరేందర్ గారు, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ మొన్న కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమీ ఇయ్యలేదు అందులో. సో వాళ్ళు చాలా పక్షపాతంగా ఏదో ఆంధ్ర కోసమే, తర్వాత బీహార్ కోసమే అది పెట్టినరా, నితీష్ కోసమే అండ్ చంద్రబాబు నాయుడు కోసమే అన్నట్టుగా ఆ బడ్జెట్ ఉంది. సో మనము నిజంగా కూడా ఒకంత దురదృష్టవంతులం. తర్వాత మేము కూడా చాలా అజిటేట్ చేసినాము. బట్ చూడాలి, ఇది అయితే మాత్రం ఇట్స్ బియాండ్ మై సబ్జెక్ట్. అండ్ గతంలో నేను ఎక్కడో దగ్గర విన్నాను, ముఖ్యమంత్రి గారు అనువైన చోట్ల గుర్తించాలి అని చెప్పేసి. అది దాని తర్వాత వచ్చేస్తే అమరావతి అనేది వాళ్ళు కొత్తగా కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కట్టుకునేటప్పుడు
మారుతున్న ఆయా కాలమాన ప్రకారం టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు కొంచెం ఇంకా పాష్గా అట్లా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ మనకు ఆల్రెడీ అప్పుడు రాజధాని ఎందుకైందంటే ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది కాబట్టి, అసెంబ్లీ బిల్డింగ్ అయితే మనకున్న అన్నీ కూడా చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్రా ఉంది కాబట్టి ఇక్కడ రాజధానిగా కర్నూలు కాకుండా హైదరాబాద్ ఎంచుకోవడం జరిగింది. సో దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. బట్ ఆల్ ఆఫ్ సడన్ మనకు పోర్ట్స్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి, సీ పోర్ట్స్ కావాలంటే కాదు. బట్ డ్రై పోర్ట్స్ది ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్టున్నారు సమ్ కిలోమీటర్ల దూరంలో, అదొకటి. తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఆల్రెడీ ఆన్సర్డ్ ఇన్ ద ప్రీవియస్ కాలర్ క్వశ్చన్ నేను చేసినాను. అంటే దాన్ని సంస్కరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి పోలీస్ అనేది, అట్లా చేయొద్దు అనేది. బట్ ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది వీళ్ళలోన కూడా. అందరికీ కూడా లక్కీగా అన్ని చట్టాలు మీద అన్నిటి మీద కూడా అవగాహన వస్తూ ఉంది. సో ఐ డోంట్ థింక్ సో ఇట్లా జరుగుతుందని నేను చెప్పిన కదా. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అండర్ సర్వైలెన్స్ ఓన్లీ. ఇక బాడీ కెమెరాస్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. స్పోర్ట్స్ పరంగా వస్తే నిజంగా కూడా ఒక టీం అయితే వెళ్ళింది ప్యారిస్కి స్టడీ చేయడానికే. ఇక్కడ నుంచి స్పోర్ట్స్ చైర్మన్ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. నిజంగా నాకు కూడా బీయింగ్ అన్ అథ్లెట్ నేను కూడా స్టేట్ లెవెల్ కబడ్డీ ఆడిన నా స్కూల్ పీరియడ్ టైంలో బాస్కెట్బాల్ రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ విద్యతో పాటు వికాసము మానసిక ఇవన్నీ కూడా పెంపొందించాలి అని అంటే ఖచ్చితంగా స్టూడెంట్ షుడ్ హ్యావ్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పి నేను బలంగా నమ్ముతా. బట్ మా అప్పుడు కూడా ఎల్ వెంకట్రామరెడ్డి గారు కొందరు, నేను వాళ్ళతో కలిసి ఇక్కడ పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నా. అంటే ఆ శోభన ఏదైతే ఉందో అప్పుడు అదే రెడ్డి హాస్టల్లో రేవంత్ రెడ్డి గారు అవతల పక్కన బాయ్స్ హాస్టల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా తెలుసు స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది అప్పట్లో. బట్ ఇప్పుడు శరీర దారుఢ్యం గురించి కూడా, దారుఢ్యం వాట్ వి కాల్ ద బాడీ ఫిట్నెస్ గురించి కూడా, ఈ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఈ స్పోర్ట్స్ కానీ ఏడ కూడా అన్ఫార్చునేట్లీ తక్కువ ఇస్తున్నారేమో అనిపిస్తుంది ప్రయారిటీ. ఎంతసేపు మగింగ్ అప్ లైక్ బుక్స్ పట్టుకొని చదువు అన్నట్టుగా ఎక్కడైనా సరే స్కూల్ నుంచి మొదలు పెడితే కాలేజ్ యూనివర్సిటీ వరకు కూడా ఎంకరేజ్మెంట్ కొంచెం తగ్గిందనే అనిపిస్తుంది. ఫిజికల్ డైరెక్టర్స్ అప్పట్లో మా అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా అందరు చాలా బాగుండేది యూనివర్సిటీ లెవెల్లో కానీ మేము ఆడేది అసలు. బట్ అదే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూద్దాము, లెట్స్ లైక్ హ్యావ్ ఎ హోప్. నాకైతే చాలా హోప్ ఉంది చేద్దామని. లేకపోతే డెఫినెట్గా మీరు ఎట్లా క్వశ్చన్ చేసిండ్రో నేను కూడా క్వశ్చన్ చేస్తాను. ఐఎమ్ హియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. రైట్.